వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. హనుమకొండ, వరంగల్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. హనుమకొండ జిల్లాలోని రంగంపేట, సమ్మయ్యనగర్, పోతన నగర్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరదలపై సమీక్ష చేశారు. వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. హనుమకొండ, వరంగల్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. హనుమకొండ జిల్లాలోని రంగంపేట, సమ్మయ్యనగర్, పోతన నగర్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరదలపై సమీక్ష చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అలాగే సమీక్ష చేసినట్లు తెలుస్తా ఉంది కదా, వరదల పరిస్థితికి సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ, వరంగల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదట సమ్మయ్యనగర్ నుంచి సమ్మయ్యనగర్ దగ్గర మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హనుమకొండ నుంచి వరంగల్ వెళ్లారు. వరంగల్ లో పోతన నగర్ లో కూడా ఆగి, తర్వాత కాపువాడ, రెండు ప్రదేశాల్లో ఆగి బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు హనుమకొండ కలెక్టరేట్ ఐడిఓటీపీ సంబంధించినటువంటి నష్టాన్ని ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. తర్వాత పంట నష్టాన్ని కూడా ప్రాథమిక అంచనా వేశారు. దీని మీద ముఖ్యమంత్రి రివ్యూ తీసుకోబోతున్నారు. వరదలకు అసలు కారణం ఏంటి, మరోసారి వరదలు రాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన అధికారులు ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. తర్వాత దాని మీద ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకుంటారు. వరంగల్ నగరానికి మరోసారి ముంపు రాకుండా ఉండేందుకు ఎట్లాంటి చర్యలు చేపట్టాలనే దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు. తర్వాత పరిహారానికి సంబంధించి నష్టపరిహారానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ముఖ్యమంత్రి చేయనున్నారు. ఇటు వరద బాధితులకైతేనేమి, ఇటు పంటలు నష్టపోయినటువంటి రైతులకైతేనేమి, వీటి అందరికీ కూడా నష్టపరిహారం మీద కొంత ఒక క్లారిటీ కూడా ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి రైతులకు ఇప్పటికీ కూడా నష్టపరిహారం చెల్లించలేదు. మరి ఇప్పుడు పరిహారం ప్రకటించి అది ఎప్పటి వరకు ఇస్తారు రైతులకు అనేటువంటిది చూడాలి. ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినటువంటి నేపథ్యంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. హనుమకొండ, వరంగల్ నగరాలకు సంబంధించి అయితే పూర్తిగా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినటువంటి నేపథ్యంలో ఆస్తి నష్టానికి సంబంధించి ఎట్లాంటి ప్రకటన చేస్తారనేటువంటిది చూడాలి. మొత్తం నష్టానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయితే అధికారులతో రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా హన్మకొండ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రితో రివ్యూ తీసుకుంటా ఉన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి వీళ్ళందరూ కూడా సూచనలు చేయనున్నారు. సూచనలు చేసిన అనంతరము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులతో మాట్లాడి ఇక్కడ వరంగల్ నగరానికి ఒక శాశ్వత పరిష్కారం అయితే చూపబోతున్నారు. దీనిపైన ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి 4,000 కోట్ల నిధులను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దానికి సంబంధించి పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఆ పనుల మీద కూడా మొత్తం రివ్యూ తీసుకోబోతున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఇక్కడ రివ్యూ అయిపోయిన తర్వాత ఒక ప్రకటన అయితే చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నవీన్, థ్యాంక్ యూ నవీన్.